words about their children and the school. Hey, be silent, children. Be silent. Be silent. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కానీ, ఆ కుటుంబ సభ్యులకు కానీ, పెద్దలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, మన స్కూల్ యాజమాన్యం వాళ్ళకు కానీ, మన ప్రిన్సిపాల్ గారైన వెంకటరమణ సార్ కానీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మేము స్కూల్లో జాయిన్ చేసిన ఫస్ట్ రోజు నేను అనుకున్నది ఏంటంటే, ఇక్కడ ఈ మోరపల్లి విలేజ్లో ఈ స్కూలు ఇంత అభివృద్ధి చెందుతుందా అని అనుకున్నాను. వాస్తవానికి సార్ మాట్లాడారు ఫస్ట్ స్టార్టింగ్లో, నేను వచ్చిన స్టార్టింగ్లో మాట్లాడారు. ఈ మోరపల్లి విలేజ్లో, ఇంత రూరల్ విలేజ్లో ఈ స్కూల్ ఇంత డెవలప్మెంట్ అవుతుందా, తద్వారా పిల్లలకు అంత నాలెడ్జ్ వస్తుందా అనేది మేము అసలు ఫస్ట్ డౌట్ పడ్డాం. నేను కానీ నా మిస్సెస్ కానీ ఫస్ట్ మా బాబుని జాయిన్ చేసిన కొత్తలో మేము డౌట్ పడ్డాం. కానీ దినదిన అభివృద్ధి, సంవత్సరం మీరు చూపిస్తున్న రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు నేను జగిత్యాల డిస్టిక్లో కానీ, కరీంనగర్లో కానీ, మన చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళల్లో చూసుకుంటే సార్ చూపించిన చలువ, సార్ చేసిన కష్టము ఇంతవరకు ఏ స్కూల్లో కానీ సార్కున్న ఓపిక కానీ ఎవరికి లేదు. ప్లస్ పిల్లల్లో నాలెడ్జ్ పరంగా కానీ, గౌరవ మర్యాదల పరంగా కానీ, ఈ స్కూల్లో టీచర్స్ ప్రతి ఒక్క ఉపాధ్యాయులు వారు మాట్లాడే విధానం, రిసీవింగ్ విధానం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు మాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. మేము మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసిన కొత్తలో మాకు ఇబ్బంది అనిపించింది. ఉంటుందా, నాలెడ్జ్ వస్తుందా, వీళ్ళకి ఇంతగానో ఇక్కడ నేర్చుకోగలుగుతారా, చేయగలుగుతారా అని అనుకున్నాం. కాకపోతే మాకు ప్రతిదీ సారు అసైన్మెంట్ చేసిన విధానం కానీ, సారు ఆయన చూపించిన చొరవ కానీ ప్రతిదీ చాలా గొప్పగా ఉంది. ఇప్పటి వరకు మాకైతే చాలా మంచిగా అనిపించింది. అంతే సార్. థ్యాంక్ యూ డేవిడ్ గారు. థ్యాంక్స్ అలాట్. దయచేసి ఇంకెవరు పేరెంట్స్ మీ వ్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటే ముందుకు రావచ్చు ప్లీజ్. థ్యాంక్స్ అలాట్. చిల్డ్రన్ కంటిన్యూ.